యోసేపునకు దేవుడు తోడై ఉండెను. ఎందుకు తోడై ఉన్నాడంటే దేవుని ఉద్దేశము నెరవేర్చడానికి. రెండవదిగా కుటుంబాన్ని కాపాడి పోషించుటకు. మూడవదిగా బాధల మధ్యలో విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి. నాలుగవదిగా పరిశుద్ధ జీవితంలో పడిపోకుండా నిలబడడానికి. ఐదవదిగా సమస్యలలో సైతం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. ఆరవదిగా కీడును కూడా మేలుగా మార్చడానికి. చివరిగా తరతరాల నిబంధన తన జీవితంలో నెరవేరి అత్యంత ఆశీర్వాదానికి కారకుడుగా యోసేపు నిలబడడానికి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఒకడుగా పోయాడు, 70 చిల్లరయ్యాడు. 6 లక్షల మందిగా దేవుడు ఈరోజు ఇశ్రాయేలు దేశం ఆశీర్వదించబడిన దేశముగా ఉంది. కళ్ళు మూసుకుని ప్రభువా యోసేపునకు తోడై ఉన్నట్లుగా నాకు కూడా తోడై ఉండు నాయనా.